తుఫాన్ తూర్పు గోదావరి జిల్లా వాసుల్ని భయపెడుతోంది. మచిలీపట్నం, కాకినాడ దగ్గర తీరం దాటవచ్చన్న హెచ్చరికలతో తూర్పు గోదావరి జిల్లాలో నష్ట తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. కాకినాడ నుంచి ఈ మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కోస్తా తీరాన్ని వణికిస్తున్న పెతాయ్ తుఫాన్ మరికొద్ది గంటల్లో తీరాన్ని తాకనున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా నేతృత్వంలో పెద్ద ఎత్తున జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా కోనసీమ అదేవిధంగా ఏదైతే ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు 13 మండలాలు ఉన్నాయి. మండలాల్లో పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే ఉప్పాడ బీచ్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం ఉప్పాడ బీచ్ దగ్గర అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి. నిత్యం ప్రశాంతంగా ఉండే ఈ రహదారి ఏదైతే కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు ఉందో ఈ బీచ్ రోడ్లో పెద్ద ఎత్తున ఉవ్వెత్తున అలలు ఎగిసిపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉందనే చెప్పాలి. మరికొద్ది గంటల్లో ఈ తీరంలోనే తుఫాన్ తీరాన్ని తాకనుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇక్కడ చాలా అలజడిగా ఉందనే చెప్పాలి. సముద్రంలో ఉన్నటువంటి మొత్తం కార్యకలాపాలన్నీ ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఇక్కడ ఉన్నటువంటి పోర్ట్లో కూడా కార్యకలాపాలు నిలిపివేయడం జరిగింది. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక ఇక్కడ నుండి జారీ చేయడం జరిగింది. అదేవిధంగా మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు దాదాపుగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 5,000 ఫిషింగ్ బోట్లు కూడా తీరానికి పరిమితమై 1-2 ఉన్న ట్రాలర్లు కూడా నిన్న సాయంత్రానికే కాకినాడ అదేవిధంగా సురక్షితమైన తీర ప్రాంతాలకు రప్పించిన పరిస్థితి. అయితే ఈ తుఫాన్ ప్రభావం పెద్ద ఎత్తున కోస్తాపై ఉంటుందనే ఒక అంచనా నేపథ్యంలో కోస్తాలో ఉన్నటువంటి కోనసీమ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో పెద్ద ఎత్తున పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అయితే ఈ తుఫాను ఈ తుఫాను వచ్చేసరికి ఆదుర్రు ఓడలరేవు మధ్యలో తీరం దాటుతుందనే ఒక అంచనా వేస్తున్న నేపథ్యంలో అక్కడ ఎటువంటి సహాయక చర్యలు చేపట్టాలనే దానిపై కూడా అధికారులు పూర్తి ఎత్తున ఇప్పటికే ఒక పక్క ప్రణాళికతో ముందుకు సాగుతున్న పరిస్థితి అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే గతంలో వచ్చిన తుఫాన్లు పోల్చుకుంటే డిసెంబర్లో వచ్చే తుఫాన్లు ఎప్పుడూ కూడా విధ్వంసాన్ని సృష్టించిన దాఖలాలే ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లోనే మరోసారి కూడా ఇక్కడ కోనసీమ ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేసేందుకు విధ్వంసం సృష్టించేందుకు అన్నట్టుగా ఈ తుఫాన్ ఏర్పడింది. అదేవిధంగా దాని గమనం కూడా ముందు ఒంగోలు అన్నారు, తర్వాత ఒంగోలు నుంచి కాకినాడ మధ్య. అయితే ఇప్పుడు ఏదైతే తూర్పుగోదావరి జిల్లా దక్షిణ ప్రాంతంలో ఏదైతే ఈ ఆదురు అదేవిధంగా ఓడలరేవు మధ్యలో ఈ తుఫాన్ తీరం దాటుతుందని పూర్తిగా అంచనా వేస్తూ ఉన్నారు. అయితే అక్కడి నుంచి కూడా పూర్తిగా మరోసారి తీరాన్ని తాకుతూనే విశాఖ వరకు కూడా ఈ తుఫాన్ ప్రభావం ఉంటుందో దీని ప్రభావంతో భారీ ఎత్తున వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. విద్యుత్ అదేవిధంగా కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా చిన్నభిన్నం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ తుఫాన్ తాకిడి తర్వాత ఏదైతే ప్రత్యామ్నాయ చర్యలు అదే సహాయక చర్యలు చేపట్టాలో అన్నిటి మీద కూడా సమర్థవంతంగా ఇప్పటికే పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఉప్పాడ బీచ్ నుంచి కెమెరా పర్సన్ దయానంద్తో శ్రీధర్, పరిచయం టీవీ.